ఎట్లుంది రేవంత్ రెడ్డి మమ్మల్ని మొత్తం ఇది చేసి పెట్టేసింది. ఎందుకేమి ఏముందని 10 రూపాయల కారబార్ లేదు. ఏం చేస్తాం చెప్పు, 10 రూపాయల కారబార్ లేదు. ఏడ్చుతాం, పొద్దున్నాం పోతే ఏడ్చుతాం. ఏం చేస్తాం? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎంత సంపాదిస్తాను? ఎంత లేదు. 10 రూపాయలు రాగాలి. ఇగో పొద్దుగా అంచెలు కూకున్నా స్కూల్ పిల్లలు తీసుపెట్టి 3:30 పోవాలి, తీసుకొని మళ్ళీ అక్కడి ఇంటికి పోవాలి. ఫుడ్ అయితే కావాలి కదా, ఏం లేకుండా ఫుడ్ అయితే కావాలి. ఎట్లా మార్పు 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 అన్నారు? ఎట్లా ఉంది? నెలకు సంవత్సరానికి 12,000 ఇస్తున్నాడు. ఏదీ లేదు. 10 పైసలు లేవు అసలు. ఒక్కటే బాకీ, ఏమన్నా ఊరైనా వస్తుంది లేకపోతే ఇసమన్నా వస్తుంది. అంతే. ఊరైనా పోసుకున్నాలే లేకుంటే ఇసమన్నా వేసుకున్నాలే. రెండే బాకీ, మూడోది ఏం అవసరం లేదు. తెలంగాణ ఆటోల పరిస్థితి అంతే. కొత్తగా ఇంకా ఆర్టీసీ ఆటోలు తీసుకొస్తా అంటాడు. ఇంకా అవి తీసుకొస్తే ఉన్నోళ్ళంతా చచ్చిపోతారు. ఇంకేం చేస్తారు? ఉన్నోళ్ళంతా చచ్చిపోతారు. ఇంకేం చేస్తారు? చేస్తేదేం బిడ్డాడు, ఏం చేయలేని పరిస్థితి. కొంచెం ఆయన కేసీఆర్ ఉన్నప్పుడన్నా జర మంచిగా తిండి సుఖంగా ఉంటుంది. ఇప్పుడు అది కూడా పోయింది. ఏం చేస్తాం? మరి మార్పు అన్నారు, రేవంత్ రెడ్డిని గెలిపించిందంటే మేము ఒక్కడిని గెలిపించాం. అదే ఇప్పుడు మళ్ళీ వేస్తారా ఓట్లు? ఇక మళ్ళీ అయితే వేయరు. 34 వరకు నేనే అంటాడు. దగ్గర ఇప్పుడు పొద్దుగాలు లేస్తే ఒకసారి ఏడవాలి, పొద్దున్న ఏడవాలి. దేవుడా దినం ఎట్లా గడుపుతాం అంతే, అంతకు మించి ఏం లేదు. అంతే. 2 ఏళ్ళు ఎట్లా పోతుంది ఇక రేవంత్ రెడ్డి పరిపాలన? అంతే. ఆ పరిస్థితి ఉంది. పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఏడుస్తున్నారు. అందరికి ఏడుస్తున్నాం, అందరం ఏడుస్తున్నాం. ఒక్కరి మంది అందరూ అదే. మా ఆటోలలో అయితే ఆయన తిట్టడం వాళ్ళు లేరు, తిడుతూనే ఉన్నారు. ఎవరు చూసినా ఎందుకు ఎక్కింది ఏం చేస్తారు? ఎట్లా వాళ్ళు ఇంకా 2 సంవత్సరాలు భగవంతుందా? అప్పటి వరకు బతుకుంటేనో ఏం లేదు, లేకపోతే పోయినట్టే. కేసీఆర్ ఇంత ఇబ్బంది పెట్టినా మీ ఆటో డ్రైవర్లు? ఏం ఇబ్బంది అయితే పెట్టలేదు. అదేమిటి టెక్స్ మాఫ్ చేసిండు. టెక్స్ అయితే మాఫ్ చేసిండు. ఇప్పుడు ఫిట్నెస్ కూడా మాఫ్ చేస్తుండే. ఫిట్నెస్ కుటుంబం ఎట్లా గడుస్తుంది? కుటుంబం మేము పిల్లలు చంపుకున్నాం. కొడుకు తాగుపోతాడు అయిపోయింది. రోడ్డు మీద బిచ్చపోయి లేక తిరుగుతున్నా, కిరాయి బండి. ఏం చేస్తాం చెప్పు. కొడుకు అట్లా అయిపోయింది ఈ పరిస్థితులు. అంతే మరి. వాడు పెళ్లికి వచ్చిన కొడుకు రోడ్డు మీద పోతే పని దొరుకుతుంది. ఏడుస్తున్నాడు. ఏడుచుకోక ఏం చేస్తాం చెప్పు. పని కూడా దొరుకుతలేదు, వేరే పని చేసుకున్నాం. అదాక మాకు చేత కాదు, ఆ పని కూడా చేత కాదు. సరే మీ కొడుకు అప్పట్లో కేసీఆర్ ఉన్నప్పుడు దొరికేదా పని మంచిగా? ఏదో ఒకటి పోతుండే, వస్తుండే, తింటుండే, పోతుండే. ఇప్పుడు అది కూడా తాగవచ్చు పడ్డాడు. 2-3 ఏళ్ళ సండే తాగవచ్చు. పైసలు అట్లనే ఇక రోడ్డు మీద ఎవరితో ఆడుకుంటాడు. ఇతనే ఆడుకునే కాడికి వచ్చింది జీవితాలు. అంతే. ఆడుకునే జీవితాలు అయినా. ఇప్పుడు చూడు, కావాలంటే నా అడ్రస్ ఇస్తారు. శుక్రవారం నాడు పోతారు అక్కడక్కడ కూరగాయల మార్కెట్ అలా. అమ్మ అంతకుముందు పని చేసుకున్నాడు. పని చేసుకుంటారు.